హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. ఒక చిన్నారి నెలల వయసు ఉన్నటువంటి ఒక చిన్నారి ఇంటి నుండి బయటికి వచ్చి ఉన్నట్టుండి మాయమైపోయింది. అడవిలోన అదృశ్యమైపోయింది. ఇలా అదృశ్యమైపోయి కొన్ని రోజులు గడుస్తున్నా, వారం పై దాటి 10 రోజులు పై దాటి దాదాపు 16 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆ పిల్ల జాడ తెలియట్లేదు. ఆ అమ్మాయి బతికే ఉందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా చేతబడి చేశారా, లేదా ఏవైనా క్రూర మృగాలు ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోయాయా, లేదా ఆ అమ్మాయి చెరువులోనో దేంట్లోనైనా కాలు జారిపడి విగతజీవి అయ్యిందా, లేదా అమ్మాయి సురక్షితంగా ఉందా, ఎవరైనా దగ్గర చేర్చి అలా పెట్టుకొని ఉన్నారా, ఇవన్నీ విషయాలు కూడా ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే ఉంటాయి, క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయాయి. ఇంతకు ఆ అమ్మాయి ఎక్కడ? సో ఈ అమ్మాయికి సంబంధించి చాలా వైరల్ అయిపోయింది ఇన్ఫర్మేషన్. అమ్మాయితో పాటు ఈ కుక్క పిల్ల చాలా వైటల్ రోల్ ప్లే చేసింది ఈ ఇన్సిడెంట్లోన. ఎందుకు అంటే ఈ ఇన్సిడెంట్ మనకందరికీ తెలిసిందైనా జస్ట్ ఫ్లాష్ బ్యాక్గా మనం సూక్ష్మంగా చెప్పుకోవాలంటే, ఆ అమ్మాయి తండ్రి వ్యవసాయదారుడు, ఆయన పొలానికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ అమ్మాయి తల్లి ఉంది, ఇద్దరికి ఒకే ఒక ముద్దుల బిడ్డ. ఆ అమ్మాయిని తాను పొలానికి వెళుతూ ఉంటే ఎత్తుకున్నాడు. తాను పొలానికి వెళుతూ ఉంటే నేను వస్తానని మానం చేస్తే ఆ అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళి తల్లి దగ్గర వదిలి ఆ అమ్మాయిని చూసుకోమని చెప్పి తాను పొలానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ అమ్మాయి తల్లి ఏదో పరధ్యాసలో ఉండడమో, ఆ క్షణం పాటు వేరే పనిలో ఉండడం వల్ల ఆ పిల్లను చూడలేకపోయింది. ఈ పిల్ల ఏం చేసింది, తండ్రి వెంట వెళ్ళాలి అనేటువంటి ఏకైక ధ్యాసతోన తండ్రి వెళ్ళిన దారి వెంట అడుగులేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పిల్లను అనుసరించింది ఆ సందర్భంలో ఒకే ఒక ప్రాణి, ఎవరంటే కుక్కపిల్ల. వాళ్ళు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక పెంపుడు కుక్క. అది ఈ అమ్మాయిని వెంబడించింది, ఆ అమ్మాయికి తోడుగా వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత ఒక గంట తర్వాత చూస్తే ఏముంది, అమ్మాయి కనిపించట్లేదు, కుక్క కనిపించట్లేదు. ఇది కాస్త గందరగోళం చెంది కంగారు చెంది తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళిద్దరు కూడా అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళని వీళ్ళని అంతా అడిగి ఊరు మొత్తం, చిన్న ఊరు అగ్రహారం, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తుని మండలంలోని అగ్రహారం ఇది. సో ఆ చిన్న పల్లెలోన ఏ ఒక్కటి జరిగినా కూడా వెంటనే బట్టబయలైపోతుంది. కాబట్టి ఊరి ప్రజలందరూ కూడా కంగారుగా చూసుకున్నారు. ఆ తర్వాత వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా అమ్మాయి కనిపించట్లేదు అంటే, సాయంత్రం దాకా చూశారు, కనిపించకపోయేసరికి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా వచ్చారు. వచ్చి పాపం వాళ్ళు కూడా నిబద్ధతతోన ఇంటింటికి తిరిగి ఆ అమ్మాయిని మీరు చూశారా, ఎప్పుడు చూశారు, ఇదిగో ఈ అమ్మాయి మీకు తెలుసా అని సెల్ఫ్ ఎన్యూమరేట్ కూడా చేశారు. ఇదంతా జరిగిన తర్వాత ఇంకా సీసీ ఫుటేజ్ చూసుకున్నారు. ఆ తర్వాత డ్రోన్ కెమెరాలు ఉపయోగించారు. రోజులు గడుస్తున్న కొద్దీ టెన్షన్ ఎక్కువైపోయింది. ఇన్సిడెంట్ పైన సివియారిటీ పెరిగిపోయింది. ఎక్కడ పోయింది అమ్మాయి, ఎందుకు కనిపించట్లేదు? ఒకవేళ నిజంగా తప్పిపోతే 1 రోజు 2 రోజులకు ఎవరికో ఒకరు దొరికి ఉండడము, లేదా వేరే ఒక సందర్భంలోనో వేరే ఒక స్థితిలోనో కనిపించడం. ఏదో ఒక స్థితిలో అయితే కనిపించాలి కదా. అస్సలు కనిపించకుండా పోవడం అనేటువంటిది ఇక్కడ మిస్టరీ. ఇందుకు ఆ అమ్మాయి ఎక్కడ పోయింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోవడంతోన ఇంకా వాళ్ళపైన పబ్లిక్ ఒత్తిడి పెరిగిపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడం, మెయిన్ మీడియా ఛానల్లో కూడా ఈ వార్తలు రావడంతోన పోలీసులపైన ప్రెషర్ పెరిగి వాళ్ళు పాపం దాదాపు ఎక్కువ సంఖ్యలోన డిప్లాయ్ చేసుకుని అందరూ కూడా తిరగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక వ్యక్తి చెప్పారు, ఏంటి, ఆ అమ్మాయి అలా వెళుతూ ఉంటే నేను చూశానండి, ఆ అమ్మాయిని నేను ఎత్తుకోవాలని ప్రయత్నించాను, అయితే వెంట నుండేటువంటి కుక్క నన్ను కరవడానికి రావడంతో ఆ పిల్లను వదిలేసి నేను వెళ్ళిపోయానండి అని అతను చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత ఆ కుక్క పిల్లను పట్టుకుంటే మనకు ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే కుక్క చాలా ఇంటెలిజెంట్ అనిమల్. అది పసిగట్టి ఎక్కడ ఉన్నా సరే ఆచూకీ తెలుసుకుంటుంది. అందుకే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో డాగ్ స్క్వాడే ప్రత్యేకంగా ఉంటుంది. ఇలా ఆ అమ్మాయి వెంట వెళ్ళినటువంటి కుక్క 3 రోజుల తర్వాత ప్రత్యక్షమైంది. కుక్క తిరిగి వచ్చింది, ఆ అమ్మాయి రాలేదు. సో కుక్క తిరిగి వచ్చింది అన్న వార్త వినంటే పోలీసులు వచ్చారు. ఆ కుక్కను తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర కట్టేశారు. ఒక కొద్ది గంటల తర్వాత దాన్ని కాస్త సపరీలు చేసిన తర్వాత దానికి GPS ట్యాగ్ కట్టారు. కట్టే కనుక అది నావిగేట్ చేస్తుంది. ఈ కుక్క ఎక్కడ వెళుతుందో చూద్దాం, దాన్ని మనం మానిటర్ చేయొచ్చు అని. అయితే విచిత్రం ఏంటంటే, తిరిగి వచ్చినటువంటి కుక్క చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది మామూలు నార్మల్గా ఉన్నప్పుడులా లేదు. మళ్ళీ అది ఎక్కడ వెళ్ళింది, ఎవరిని చూసింది, లేదా ఆ కుక్క పిల్ల పైన ఎవరైనా ఏదైనా ప్రయోగించారా, విషప్రయోగం ఏమైనా జరిగిందా, ఏం జరిగింది అని అందరూ ఆశ్చర్యపడుతుంటే ఆ కుక్క కొద్ది దూరం పోవడం, మళ్ళీ తిరిగి రావడం, చుట్టూ తిరుగుతూ ఉండడం, ఇలా చేస్తూ 1 రోజుకు 2 రోజులకు ఆ కుక్క కూడా చనిపోయింది. కుక్క చనిపోవడంతో ఉన్న ఒక్క ఆధారం కూడా
మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కుక్కను పోస్ట్ మార్టం పంపించారు. అంటే ఏం జరిగింది? ఫుడ్ పాయిజన్ ఒకవేళ ఏమైనా కుక్కకు జరిగింటే కనుక ఆ పిల్లను కూడా ఎవరో ఒకరు పొట్టను పెట్టుకున్నారని మనం నిర్ధారణకు రావచ్చు అని వాళ్ళు ప్రాథమికంగా అనుకున్నారు. పోస్ట్ మార్టం కోసం పంపించారు. పంపించి ఇన్ని రోజులు అవుతున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్టు రాలేదు. అది బట్టబయలు కాలేదు. సో వైజాగ్ పంపించినటువంటి పోస్ట్ మార్టం కోసం పంపించినటువంటి ఆ శాంపుల్స్కి సంబంధించిన నివేదిక ఎక్కడ ఉంది? రిపోర్ట్ తయారైందా? ఇంకా తయారు కాలేదా? ఒక రిపోర్ట్ తయారు కావడానికి ఇన్ని రోజులు పడుతుందా? ఆ రిపోర్ట్ నివేదికలో ఏముంది? అది ఏమని వీళ్ళకి తెలిసి దాన్ని పక్కన పెట్టేశారా? అందులో ఏం లేదని తేలిందా? కుక్కకి ఏ ప్రయోగం జరగలేదని తేలిందా? లేదా అసాధారణమైనటువంటి చర్య ఏమైనా సిగ్నిఫికెన్స్ కనిపించిందా? దాన్ని చెప్పడం ఇష్టం లేక, ఎందుకంటే దర్యాప్తుకు కొన్ని విషయాలు పోలీసులు బయటికి చెప్పరు, ఎందుకంటే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని రహస్యంగా వాళ్ళు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. సో అలాగేమైనా అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్నారా? వీటన్నిటిపైన కూడా మనకు అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ క్రమంలోనే ఒకరిద్దరు అమ్మాయిలు, ఒక ఆవిడ నేను ఆ అమ్మాయి తెలుసు, నేను ఆ అమ్మాయిని చూశాను అని చెప్పడం మొదలుపెట్టడంతో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అమ్మాయిని చూశానని కొంతమంది, ఆ తర్వాత ఇంకొకరు ఏంటి, అదేదో సోమవారం నాడు సోమావతి అమావాస్య వచ్చింది కాబట్టి చాలా భయంకరమైనటువంటి రోజు, ఈ రోజే ఈ పల్లెకి ఏదో భయంకరమైన సత్యం ఒకటి తేలబోతోంది అని చెప్పారు. ఏమీ తేలలేదు. అమావాస్య వచ్చింది, వెళ్ళింది. సోమావతి అమావాస్య వెళ్ళింది, కానీ ఆ అమ్మాయికి సంబంధించిన సమాచారం మాత్రం దొరకలేదు. ఆ తర్వాత చెరువులో పడిపోయిందన్న ఒక వార్త కనిపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆచూకీ కనిపించడానికి బొమ్మను తయారు చేసి, అమ్మాయి బొమ్మను తయారు చేసి అందులోన మాంసాన్ని కాస్త లోపల కూరి అడవుల్లో పెట్టారు. అంటే మృగాలు ఏమైనా వస్తాయేమో, అది పట్టుకుంటాయేమో, అప్పుడు మనం చూడొచ్చు అని. ఆ ప్రయోగము ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే ఆ అమ్మాయిని ఎవరో చూశారు, ఎవరో చేశారు. మరికొంతమంది ఏంచి ఒక చిన్న పిల్ల ఎక్కడో కనిపిస్తుంటే కనుక పుకారు పుట్టించేశారు. ఆ అమ్మాయి దొరికింది, అమ్మాయి దొరికింది, అమ్మాయి దొరికింది. తీరా చూస్తే ఆ అమ్మాయి కాదు అని తెలియదు. మళ్ళీ ఇన్ని విధాలుగా చక్కర్లు కొడుతున్నటువంటి ఈ వ్యవహారంలో తేలని ఒకే ఒక అంశం ఏంటి అంటే ఆ అమ్మాయి ఏమైపోయింది, ఎక్కడ మాయమైపోయింది, ఇంతకు జీవంతంగా ఉందా లేదా విగతజీవిగా మారిపోయిందా? ఎవరైనా దుష్టులు ఆమె పైన కన్నేసి చేతబడి లాంటివి ఏమైనా చేశారా? కిడ్నాప్ ఏమైనా చేశారా? ఇవేమీ చేయలేదు అంటే ఇంకా మళ్ళీ అమ్మాయి ఎక్కడైనా కనిపించాలి కదా. చిన్న అమ్మాయి ఎంత దూరం పోగలదు చెప్పండి? పెద్ద వాళ్ళే ఒక 5-6 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మించి వెళ్ళలేరు. మళ్ళీ ఈ చిన్న అమ్మాయి ఆ చిట్టి పాదాలు వేసుకుని ఎంత దూరం వెళ్ళగలదు? ఎక్కడో ఒకచోట పడిపోక తప్పదు కదా. సో ఈ మిస్టరీ ఇంకా మిస్టరీగానే మారిపోవడంతో ఏం జరుగుతోంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఈ క్వశ్చన్ మార్క్ వెనుక ఎన్నో కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ కన్ఫ్యూజన్ అన్నిటికీ కూడా గాసిప్స్, విపరీతమైనటువంటి గాసిప్స్, పుకార్లు పుడుతున్నాయి. ఆ అమ్మాయిని చూసామని ఒకరు, ఆ అమ్మాయి ఎక్కడుందని ఒకరు, అమ్మాయి గురించి నేను చెబుతా, రేపే ఆ అమ్మాయి ఆచూకీ మీకు తెలుస్తుందని జ్యోతిష్కులు వచ్చి హల్చల్ చేశారు. మరికొంతమంది పేరు మోసినటువంటి ప్రఖ్యాత జ్యోతిష్కులు మాకు తెలుసు అమ్మాయి ఎక్కడుందో అన్నారు. మళ్ళీ ఎక్కడుందో అన్న వాళ్ళు, ఇక మేము పట్టుకొస్తామన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు. అమ్మాయి మాత్రం రావట్లేదు. ఇంతకు ఆ అమ్మాయి ఏమైంది, ఎక్కడ ఉంది, అదే ఇప్పుడు తేలాల్సినటువంటి బిగ్ క్వశ్చన్. అదండి సమాచారం. దట్స్ ఆల్.